press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. మీరు చూస్తున్నారు ఎంఎస్ గ్యాడ్జెట్ గురు. ఫ్రెండ్స్, మన న్యూస్లోకి వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ నుండి మనకు ఫేస్బుక్ మెసెంజర్ యాప్ని అయితే మనకు కిడ్స్ కోసం అయితే సపరేట్ తీసుకురాబోతున్నారు. మెసెంజర్ కిడ్స్ యాప్ మనకి యాప్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకు త్వరలోనైతే లాంచ్ అవ్వచ్చు. మనకు తర్వాత న్యూస్ ఎయిర్టెల్ నుండి మనకు ఎయిర్టెల్ అయితే మనకు కేరళలో వరదలు అయితే వచ్చాయి. మనకు రీసెంట్గానే వనాలు ఎక్కువ పడడం వల్ల మనకు ఎయిర్టెల్ అయితే ప్రీపెయిడ్ యూజర్కి అయితే మనకు 30 రూపీస్ టాక్ టైం అలాగే 1 GB డేటాను అయితే ఫ్రీగా ఇస్తుంది. మీరు ఒకవేళ కేరళలో ఉన్నట్టయితే మీకు ఈ ఆఫర్ అయితే వస్తుంది. మీరు ప్రీపెయిడ్ యూజర్ అయితే మీకు 1 GB డేటా అలాగే 30 రూపీస్ టాక్ టైం అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకు ట్విట్టర్ నుండి మనకు ట్విట్టర్ యాప్ అయితే మనకు పాకిస్తాన్లో అయితే షట్ డౌన్ చేస్తున్నట్టయితే మనకు ట్విట్టర్ అయితే నోటీస్ అయితే చేసింది. మనకి ఇది ఎందుకో రీజన్స్ ఏం చెప్పలేదు, కానీ పాకిస్తాన్లో అయితే మనకు షట్ డౌన్ చేస్తున్నట్టయితే మనకు న్యూస్ అయితే ఉంది. తర్వాత న్యూస్ మనకు JBL నుండి మనకు JBL అయితే మరో కొత్త స్పీకర్ని అయితే లాంచ్ చేసింది ఇండియాలో. మనకు JBL Extreme 2 మనం ఒకసారి స్పెక్స్ చూసుకుంటే మనకి ఇది వాటర్ ప్రూఫ్తో వస్తుంది. అలాగే మనకు బ్లూటూత్ 4.2కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి ఇది డస్ట్ ప్రూఫ్ అలాగే షాక్ ప్రూఫ్ కూడా. మనకి ఇందులో 10,000 mAh బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మనకి ఇది 15 అవర్స్ ప్లేబ్యాక్ అయితే వస్తున్నట్టు చెప్తున్నారు. మనకి ఇది ఎంతవరకు వస్తుందో కన్ఫర్మ్ ఇది తెలియదు. మనకు 15 అవర్స్ ప్లేబ్యాక్ అయితే వస్తున్నట్టు మనకు చెప్తున్నారు. మనకు ప్రైస్ చూసుకున్నట్టయితే 21,999 రూపాయలు అయితే పెట్టారు. మనకు చాలా ఎక్కువ అయితే పెట్టారు ప్రైస్ అయితే. మనకు సేల్స్ ఉంటాయో లేదు, మనకు ఒక 6 to 10,000 మధ్యలో అంటే తీసుకోవచ్చు, కానీ మరీ 21,000 అంటే కొంచెం ఎక్కువనే ప్రైస్ అయితే. నెక్స్ట్ న్యూస్ మనకు కూల్ ప్యాడ్ నుండి మనకు కూల్ ప్యాడ్ అయితే మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. కూల్ ప్యాడ్ మెగా 5A. మనం ఒకసారి స్పెక్స్ చూసుకుంటే మనకు డిస్ప్లే వచ్చేసి 5.4 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది. మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసి క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1.3 GHz అని చెప్తున్నారు. మనకు ఎగ్జాక్ట్ ప్రాసెసర్ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. 2 GB ర్యామ్ 16 GB ఇంటర్నల్ స్టోరేజ్. మనకు కెమెరాస్ వచ్చేసి 8+0.3 మెగాపిక్సెల్ అయితే లభిస్తుంది. మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్. మనం బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మనకు 2500 mAh బ్యాటరీ లైఫ్ అయితే లభిస్తుంది. చాలా తక్కువ అయితే ఇస్తున్నారు బ్యాటరీ లైఫ్. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 అయితే రన్ అవుతుంది. మనకు ప్రైస్ వచ్చేసి 6,999 రూపీస్ అయితే పెట్టారు. మనకు ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. మనకు రెడ్మీ 5A తీసుకోవచ్చు. మనకి ఈ ఫోన్ కన్నా మనకు రెడ్మీ 5Aలో స్పెక్స్ అయితే బాగున్నాయి. అలాగే మనకి ఈ ఫోన్ అయితే ఆఫ్లైన్ మార్కెట్లోకి అయితే రాబోతున్నది మనకు న్యూస్ అయితే ఉంది. మనకి ఈ రోజు నుంచి అయితే మనకు ఆఫ్లైన్లో అవైలబుల్లో ఉంది. మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. మనకు దీని బదులు మనకు రెడ్మీ 5A బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు అందులో స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ అయితే వస్తుంది. మనకు ప్రాసెసర్ అయితే బాగుంటుంది. అలాగే మనకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంది. మనకు 3200 mAh బ్యాటరీ లైఫ్ అయితే లభిస్తుంది అందులో. కాబట్టి మనకు అది తీసుకోవడం బెస్ట్ మనకి ఈ ఫోన్ కంటే. నెక్స్ట్ న్యూస్ మనకు రియల్మీ నుండి మనకు ఓపో సబ్ బ్రాండ్ అయిన మనకు రియల్మీ అయితే మనకు త్వరలోనే రియల్మీ 2 ఫోన్ అయితే రాబోతున్నట్టు మనకు న్యూస్ అయితే ఉంది. మనకి ఇది నాచ్ డిజైన్తో వస్తుంది. మనకు త్వరలోనే ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నట్టు మనకు టీజర్ అయితే లీక్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకు స్పెక్స్ ఏం లీక్ అవ్వలేదు. లీక్ అయితే నేను ఖచ్చితంగా టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. తర్వాత న్యూస్ మనకు ఆండ్రాయిడ్ 9 పై నుండి మనకు ఆండ్రాయిడ్ 9 పై గోల్డ్ ఎడిషన్ అయితే రాబోతుంది. మనకు నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ ఉంటాయి కదా, మనకు గోల్డ్ ఎడిషన్స్తో వచ్చే నెక్స్ట్ మోడల్స్ వాటికైతే మనకు ఆండ్రాయిడ్ 9 పైతో అయితే వస్తాయని చెప్తున్నారు. అలాగే మనకి ఇందులో బూటింగ్ టైంని అలాగే కొన్ని ఇంప్రూవ్మెంట్ అయితే చేసామని చెప్తున్నారు. మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందో కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకు త్వరలో అయితే లాంచ్ అవ్వచ్చు. మనకు గోల్డ్ ఎడిషన్ ఫోన్స్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ ఎప్పుడు వస్తాయో మనకు వాటిలో అయితే మనం ఆండ్రాయిడ్ 9 పై గోల్డ్ ఎడిషన్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకు శాంసంగ్ నుండి మనకు శాంసంగ్ అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు 5G ప్రాసెసర్ మోడల్ అయితే తీసుకురాబోతుంది. మనకు నేమ్ వచ్చేసి శాంసంగ్ ఎగ్జినో 5100. మనకి ప్రాసెసర్ అయితే మనకు త్వరలోనే లాంచ్ అవబోతున్నట్టు మనకు న్యూస్ అవుతుంది. మనకు నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ ఉంటాయి కదా వాటిల్లో అయితే మనం చూడొచ్చు. తర్వాత న్యూస్ మనకు Xiaomi Mi A2 నుండి మనకు Xiaomi Mi A2 మొబైల్కి అయితే మనకు ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అలాగే మనకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ వచ్చేసి మనకు 60 FPS అయితే మన వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. మీరు ఒకవేళ Mi A2 మొబైల్ యూజ్ చేస్తుంటే మీరు అప్డేట్ అయితే చెక్ చేసుకోండి, మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. తర్వాత న్యూస్ మనకు OnePlus 6 నుండి మనకు OnePlus 6 మొబైల్ యూజ్ చేస్తుంటే మీకు Oxygen OS 5.1.11 అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. మనకి అప్డేట్లో మీకు HDR సపోర్ట్ని అలాగే మనకు డిస్ప్లే ఫ్లికరింగ్ ప్రాబ్లం అయితే ఉండేది మనకు OnePlus 6 మొబైల్లో. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మనకు అప్డేట్ అయితే ఇచ్చామని చెప్తున్నారు. మీరు ఒకవేళ OnePlus 6 మొబైల్ యూజ్ చేస్తుంటే మీరు అప్డేట్ అయితే చేసుకోండి, మీకు ఈ బగ్స్ అయితే ఫిక్స్ అవుతాయి. లాస్ట్ న్యూస్ మనకు హానర్ నుండి మనకు హానర్ అయితే మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. హానర్ 8X మనకి మొబైల్ స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. మనం లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే
మనకి ఇందులో డిస్ప్లే వచ్చేసి నాచ్ డిజైన్ అయితే రాబోతుంది, మనకు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ అయితే రాబోతుంది. మనకు ఓపోలో ఏ విధంగా అయితే రాబోతుందో అదే విధంగా అయితే రాబోతుంది. మనకు డిస్ప్లే వచ్చేసి 7.2 ఇంచెస్ డిస్ప్లే లభిస్తుంది. మనకి ఇది హ్యూజ్ డిస్ప్లే అనొచ్చు. అలాగే మనకు ప్రాసెసర్ వచ్చేసి మనకు 2 మోడల్స్ అయితే రావచ్చు. ఒకటి వచ్చి కిలిన్ 710, అలాగే మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 630 లేదా మనకు 660 ప్రాసెసర్లు అయితే రావచ్చు. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, మనకు అప్ టు 256GB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మనం కెమెరా చూసుకున్నట్లయితే మనకు డ్యువల్ కెమెరా సెటప్తో వస్తుంది. మనకు ప్రైమరీ కెమెరా 16 మెగాపిక్సెల్, అలాగే మనకు సెకండరీ కెమెరా వచ్చేసి మనకు 2 మెగాపిక్సెల్ అయితే లభిస్తుంది. మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. మనకు బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే మనకు 4900 mAh బ్యాటరీ లైఫ్ అయితే లభిస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో 8.1 మీద రన్ అవుతుంది. మనకి మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకు లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ఇవి. మనకి మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందో అనౌన్స్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు టెక్ న్యూస్. మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను ఎటువంటి వీడియోస్ చూసినా మీరు మిస్ అవ్వకుంటారు. మీరు నన్ను సోషల్ మీడియాస్లో ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఐ సీ యూ గైస్, ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్.